పేరు మాధవ్ కిరణ్. మేము బీజే ట్రాన్స్జెండర్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ దరిదాపుగా 200 వరకు ట్రాన్స్జెండర్ సర్జరీస్ చేసాం. సో ఈ రోజు మనం బ్రెస్ట్ సర్జరీస్ గురించి డిస్కస్ చేద్దాం. బ్రెస్ట్ సర్జరీ అంటే మగవాళ్ళు ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళు ఆడవాళ్ళుగా మారడానికి బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇంప్లాంట్స్ వాడతాం అనమాట. సో అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి? సో వీటిలోని జెల్ అని ఉంటుంది ఇంప్లాంట్స్, దాని తర్వాత రెండో రకం సిలికాన్ ఇంప్లాంట్స్ అంటారు. సో చాలా మంది జెల్ కి సిలికాన్ ఇంప్లాంట్స్ కి తేడా ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో జెల్ లో మీకు ఏదైతే ఉందో రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉండవు. ఏదైతే ఇంప్లాంట్స్ ఉన్నాయో లైఫ్ టైం వారంటీ వచ్చి లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. జెల్ లో మీరు అనుకున్న షేప్ రాదు, ఇంప్లాంట్స్లో అయితే అనుకున్న షేప్ వస్తుంది. దాంతోపాటు మీకు ఇంప్లాంట్స్తో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు అనుకున్న షేప్, మీరు అనుకున్న సైజు, అనుకున్న వెయిట్లో కూడా తెచ్చుకోవచ్చు. సో మా క్లినిక్లో మేము యూజ్ చేసే ఇంప్లాంట్స్ సెబిన్, యూరోసిలికాన్ అని రెండు ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి తెప్పిస్తాం ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్. సో చాలా మంది బయట ఏమనుకుంటూ ఉంటారంటే 80,000 90,000కి చేసేద్దాము సర్జరీస్ అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అదే మాట చెప్తారు. సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే కాస్ట్ ఎక్కువ అని మీరు వెనకం చేయకుండా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అంటే మీరు పెట్టుకున్నది లైఫ్ లాంగ్ నెక్స్ట్ 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే మాత్రం ఇలాంటి ఇంప్లాంట్స్ వాడితే అంటే యూరోసిలికాన్, సెబిన్ లాంటి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వాడితేనే మీకు రిజల్ట్స్ బాగుంటాయి. సో ఈ యూరోసిలికాన్ తర్వాత సెబిన్ ఇంప్లాంట్స్ ఏవైతే వాడతామో ఒక మనిషికి ఎంత పడితే అంత ఎంఎల్ వాడకూడదు. సో దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఒక మనిషి ఒక ఇంప్లాంట్ వాడుతున్నారు, ఒక ట్రాన్స్జెండర్ వాడుతున్నారు అంటే ఒకటి వాళ్ళ హైట్, రెండోది వాళ్ళ వెయిట్, మూడోది వాళ్ళ షోల్డర్. ఈ మూడు పరిగణనలోకి తీసుకొని ఏ ఇంప్లాంట్స్ వాడాలి అనేది ఒక సర్జన్ డిసైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి ఏ ఇంప్లాంట్స్ వాడితే బాగుంటుంది అనేది దాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది. సో ఇంప్లాంట్స్ వాడిన తర్వాత ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీరు వినొచ్చు. థ్యాంక్ యూ.